జీవన్ మరణమే జీవన్ మరణమేనట. అన్ని పార్టీలకు పెను సవాల్గా మారిన లోక్సభ ఎన్నికలు కరెక్ట్. మెజారిటీ స్థానాలు గెలిపిస్తేనే కాంగ్రెస్ సర్కార్కు సుస్థిరత. ఇదైతే వాస్తవమే. అత్యధిక సీట్లు వస్తే తప్ప, లేకపోతే మాత్రం ఆగమాగం అయిపోతుంది రేవంత్ సర్కార్, నో డౌట్. ప్రభుత్వం కూలిపోతుందంటూ ఇప్పటికే విపక్షాల ప్రచారం. ఎక్కువ సీట్లలో పాగా వేస్తేనే రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు. ప్రధాన ప్రతిపక్ష స్థానంపై కన్నేసిన కమలనాథులు బీఆర్ఎస్ ఉనికి ఉండాలంటే కనీస స్థానాల్లో గెలవాల్సిందే. అధికారం కోల్పోయాక ఇబ్బందుల్లో గులాబీ పార్టీ అంటూ, నిజంగా గులాబీ పార్టీని ఎక్కడి నుంచి ఎక్కడికి చూసినాం మనం. అసలు 2001లో కేసీఆర్ పార్టీని మొదలుపెట్టి పార్టీని ప్రకటించినాడు. ఏ పరిస్థితుల్లో ఉండే, ఎట్లా ఒక్కొక్కరు ఆయనకు మద్దతు తెలుపుకుంటా. సరే, గతంలో మధ్యలో కూడా 1-2 సార్లు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లకు జంప్ అయినారు, అది వేరే విషయం. కానీ ఉద్యమం మాత్రం అట్లే ఉంచగలిగిండు కేసీఆర్. కానీ ఏం చేసిండు, అధికారం రాగానే అందరినీ మర్చిపోయిండు. తనతో వచ్చినోళ్ళు, తన కోసం పనిచేసినోళ్ళు, కష్టపడ్డోళ్ళు, జెండా మోసినోళ్ళు అందరు విడిచిపెట్టి పనికిరాని సన్నాసులను, సుంటలను అందరినీ జాయిన్ చేసుకున్నాడు. మొదటగా టీడీఎల్పీని విలీనం చేసుకున్నాడు. 63 సీట్లు ఇచ్చినా అప్పుడు అట్లా నాశనం పట్టిండు. టీడీఎల్పీని విలీనం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత రేవంత్ రెడ్డిని అడ్డంగా దొరికిచ్చిండు. ఎవరు? ఎర్రబెల్లి దయాకర్ రావు. సో ఆయనకు మంత్రి పదవి దక్కింది మొన్నటిసారి. ఇట్లా టీడీఎల్పీని విలీనం చేసుకుంటే సరిపోదని చెప్పి మళ్ళీ మొన్నటిసారి 2018లో 88 సీట్లు ఇచ్చిండ్రు ప్రజలు. తెలంగాణ ప్రజలు ఒక్కసారి పరిపాలించినప్పటికీ మళ్ళా 88 సీట్లు ఇస్తే ఏం చేసిర్రు? 88 సీట్లు సరిపోవని దాన్ని పూర్తిగా మళ్ళా 12 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నుంచి ఎల్పీని విలీనం చేసుకున్నాడు. పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించకుండా. అట్లే తలసాని శ్రీనివాస్ యాదవ్ను టీడీపీకి వెళ్ళి తెచ్చుకొని రాజీనామా చేయించకుండానే మంత్రిగా చేసుకున్నాడు. సబితా ఇంద్రారెడ్డిని కూడా తెచ్చుకొని మంత్రిగా చేసుకున్నాడు. చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? పార్టీలో పనిచేసినోడు ఎవడు లేడా? కష్టపడ్డోడు లేడా? కొట్లాడినోడు లేడా నీతో పాటు తెలంగాణ కోసము? నువ్వు ఎవరినైతే దూరం పెట్టినవో వాళ్ళే ఇలా నీకు మేకులై కూర్చున్నారు. వాళ్ళ వల్లనే నువ్వు ఇలా గద్దె దిగే పరిస్థితి వచ్చింది. ఇది కూడా ఇంకా సోయి రాలే. నిన్న మొన్న కేటీఆర్ ఏదో అక్కడిక్కడ ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, కానీ కేసీఆర్కి ఇంకా అది కూడా రాలే. ప్రజలకు తెలివిలేక ఓట్లేసిర్రు. ప్రజలు రాత్రి దాగిన మత్తులపై ఓటేసి వచ్చిర్రు. కాంగ్రెస్కు ఓటేయడం అనేది తెలియక చేసిన తప్పిదమే తప్ప వాళ్ళు ఇష్టపూర్వకంగా గెలిపించుకున్నారని మాత్రం అంటలేరు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా వేసుకోవాల్సిన హక్కు ఉన్నది. అలాంటి దాన్ని కూడా ఆయన తప్పు పట్టిండు. తేలుగొట్టిన దొంగ లెక్క ఉన్నమాట. మనము ఓట్లేసి కాంగ్రెస్కి వేసి అట్లా ఏం చేయకుండా సరే తేలుగొట్టిన దొంగ లెక్క ఉన్నమాట మనల్ని అంటున్నారు వాళ్ళు. కేటీఆర్ కేసీఆర్ మాటలు ఇంకా అట్లనే ఉన్నాయి. సో వాళ్ళ పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందంటే, మొదలుపెట్టిన రోజు ఎట్లా ఉండరో మళ్ళీ ఆడికే పోయింది ఇలా పరిస్థితి. మళ్ళీ ఆ నలుగురే మిగులుతారు. ఇంకా సోయి రాదు. బిడ్డపై జైల్లో, తిహార్ జైల్లో చిప్పకూడదు తింటా ఉంది. హరీష్ రావు కూడా రేపో మాపో పోతాడు. ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ ఉన్నాడు, బీఆర్ఎస్ సుప్రీం అని చెప్పారు వాంగ్మూలంలో పోలీసులు. దీంతోపాటు కేటీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పినాక, వీళ్ళంతా జైలుకు పోతారని తెలిసినాక కూడా ఇంకా వాళ్ళ మాటలు మారతలేవు, సోయి వస్తలేదు వాళ్ళకి. అసలు ఆ సిగ్గు శరం ఏమైనా ఉంటేనేమో బాగుంటుండే. మరి మా ఆడవిళ్ళపై జైల్లో ఉన్నది మూసుకొని ఉందాం. ఇప్పుడన్నా తెలంగాణ ప్రజలకు మా మీద ఇంత కోపం ఉంది, ఇంత కసి ఉన్నది, మేము చేసిన తప్పులేంటి అని వాళ్ళు సరిదిద్దుకోవడానికి చూస్తలేరు. మీది తప్పు అంటుండ్రు, ఓటేసిన మనదే తప్పు అంటున్నారు. ఇది అర్థం చేసుకోవాలి పబ్లిక్ కూడా. అర్థం చేసుకోకపోతే ఇంకా వాళ్ళకి ఎంపీ సీట్లు కూడా ఇస్తే ఇంకా అధ్వానం చేస్తారు. ఎంపీ ఎందుకు ఇవ్వాలి చెప్పురు? అసలు బీఆర్ఎస్కి ఎంపీ సీట్లు ఎందుకు రావాలి ఈ రాష్ట్రంలో చెప్పాలి. ఒక్క కారణం చెప్పాలి. ప్రతిపక్షంలో ఉంటారా, పాలకపక్షంలో ఉంటారా, లేదంటే ఇంకొక మాట ఏమున్నదంటే, ఎక్కువ ఎంపీ సీట్లు ఇస్తే ఈ ఎంపీ సీట్లు తీసుకుపోయి బీజేపీలో చేరి కవితను బయటకు తీసుకొచ్చుకునే ఒప్పందం ఒకటి జరుగుతున్నది బ్యాక్గ్రౌండ్లో అని అంటూ ఉన్నారు. ఇది వాస్తవం? మరి ఇదే ఉద్దేశమా? తప్పు చేసి జైల్లో ఉన్నది ఆమె. అలాంటి ఆమెను మళ్ళీ బయట తీసుకొచ్చుకోవడానికి ఇలాంటి ఒకటి ఎత్తుగడ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కేసీఆర్ అంటూ ఉన్నారు. సో ఇది వాస్తవమా కాదా? మరి ఇది చేస్తే మరి ప్రజలు మెచ్చుతారా? ప్రజలు నీకు ఇచ్చింది 2 సార్లు అవకాశం ఇస్తే నువ్వు చేసింది ఇలాంటి పరిస్థితులన్నీ తీసుకొచ్చినావు. ఇలా రాష్ట్రంలో ఏమి చేయలేని పరిస్థితి, జీతాలు తప్ప ఇంకా వేరే ఏమి చేసుకోలేని పరిస్థితికి తీసుకొచ్చేసినావు. నువ్వు పెట్టిన స్కీమ్లన్నీ స్కామ్లే, నువ్వు చేసిన పథకాలన్నీ అన్నీ హంబక్కే, అంతా అవుతాయి. ఇగో ఈ ఎన్నికల్లో సాధించే ఫలితాలు రాబోయే రోజుల్లో జరగబోయే రాజకీయ పరిణామాలు నిర్దేశించబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాటు సుస్థిర పాలన కొనసాగించాలన్నా, బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలన్నా, బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకోవాలన్నా ఈ ఎన్నికల ఫలితాలు గీడరాయిగా మారనున్నాయి. దాంతో ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారాయి. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలోని రాజకీయ భవిష్యత్తు పరిణామాలకు ఎన్నికలు నాంది పలకనున్నాయంటే 100% అదే ఉంది. ముడిపడి ఉన్నాయి. ఈ ఎన్నికలే ముడిపడ్డాయి. ఈ ఎన్నికల ఫలితాలే
కాంగ్రెస్ని మరి అడ్డిమారి గుడ్డి దెబ్బలు గెలిపించుకున్నారు అని కేసీఆర్ చెప్పిన మాట నిజమవుతుందా? బీజేపీకి కానీ బీఆర్ఎస్కి కానీ ఎక్కువ సీట్లు ఇచ్చి కాంగ్రెస్కి తక్కువ సీట్లు ఇస్తే అది వాస్తవం అవుతుంది. ఈ 4 నెలల కాంగ్రెస్ పరిపాలనలో మీకు చేతనైతలేదు, మీ వల్ల కాదు, మిమ్మల్ని గెలిపించుకొని తప్పు చేసినామని ప్రజలు తీర్పిచ్చినట్టు అవుతుంది అని చెప్పి గుడ్డి లక్ష్మిగా, అప్పుడప్పుడు గుడ్డి లక్ష్మిగా లిల్లిపుట్లు కూడా అధికారంలోకి వస్తారని చెప్పిండు. మరి అది నిజమవుతుందా? ఇది నిజమవుతుందా? అట్లాంటప్పుడు 2018లో నువ్వు ప్రభుత్వంలోకి వచ్చినాక సన్నాసి మరి బీజేపీకి కాంగ్రెస్కి 4 సీట్లు ఎట్లా వచ్చినాయి? అప్పుడు చెప్పాలే. 8 సీట్లు నీకు వస్తే మరి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు 9 సీట్లు ఎట్లా వచ్చినాయి? సరే నీకంటే ఒక సీటు ఆ ఎంఐఎంఓడు ఎట్లా నీ సుటపోడే అప్పుడు నీ సుటపోడు ఇలా కాదనుకో. సో ఎంఐఎంఓడు నీ దోస్తు. ఈరోజు ఇవాళ ఈ మాట అంటున్నావు, మరి ఆ రోజు 8 సీట్లు ఎట్లా వచ్చినాయి? 4 సీట్లు బీజేపీకి ఎట్లా వచ్చినాయి? మరి 88 సీట్లు నీకు వచ్చినాక బీఆర్ఎస్ని ఆదరించినాక ప్రజలు సీట్లు వచ్చినాయి అంటే ఆ ఎన్నికలకు ఈ ఎన్నికలకు సంబంధం ఉండదు. రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు కేంద్రంలో జరిగే ఎన్నికలకు సంబంధం ఉండదు. ప్రజలు కూడా అనుకుంటారు గలీలో ఎవడు ఉండాలి, ఢిల్లీలో ఎవడు ఉండాలని చెప్పి ఆలోచిస్తారు. ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్కి ఇస్తే ఏమొరిగింది? బీఆర్ఎస్కు 8 మంది ఎంపీలను ఇస్తే 2019లో మీరు ఏం బీకిరి చెప్పురి, ఏం తీసుకొచ్చారు చెప్పురి. ఇయ్యలేదని చెప్పి బీజేపీని అడగడం కాదు, తీసుకొచ్చిన మీ పనులు చెప్పురు. ఒకటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందా? కాళేశ్వరానికి జాతీయ హోదా పట్టుకొచ్చిరా? ఏ రైల్వే ప్రాజెక్టులు తీసుకొచ్చారు చెప్పురు మీరు? మీతో అయిందా? ఒక్కరోజైనా పార్లమెంట్లో ఒక్క సన్న మాట్లాడిండా? మీకు ఎంపీ పదవులు ఇస్తే ఎవరికో అక్కడికి వచ్చిర్రు మీరు? పార్టీ తీసుకపోయి ఎవరికో తాకట్టు పెట్టడానికి మీకు ఎంపీ పదవులు కావాలి, మళ్ళీ ఇలా నీతులు చెప్తారు అని ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలోని రాజకీయ భవిష్యత్తు ఉంది. అయితే ఇగో నాటి అధికార బీఆర్ఎస్ ఓటమి చెంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా కొత్త ప్రభుత్వం 5 ఏళ్ల పాటు కొనసాగాల్సి ఉన్నందున ప్రస్తుత లోక్సభ ఎన్నికల పట్ల అటు రాజకీయ పార్టీలతో పాటు నాయకులు ఇటు ఓటర్లకు పెద్దగా ఆసక్తి ఉండకూడదు. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఎందుకంటే యాక్చువల్గా పెద్దగా ఆసక్తి ఉండకూడదు అంటే రీజన్ అదే. అసెంబ్లీ ఎన్నికలకు మించిన ప్రాధాన్యం పార్లమెంట్ ఎన్నికలకు సంతరించుకున్నాయి. ఆయా పార్టీలకు కత్తి మీద సాంలా మారాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పుపైనే పార్టీల భవిష్యత్తు. అంటే గతంలో గదే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఒకసారి ఓటేసిన తర్వాత మళ్ళీ 3-4 నెలల అప్పటికప్పుడు పెద్దగా డిసిషన్లే మారినా దాని వేరే పారామీటర్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ ప్రభుత్వం ఉంటుందా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది అని అంటున్నారు కదా. సో అది కూల్చేది ఎవరు? బీజేపీనా బీఆర్ఎస్ఆ? మరి ఎవరు చేస్తున్నారు ఆ ప్రయత్నం? ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా గదే. ఎంపీ సీట్లు కనుక తక్కువ గెలిస్తే ఆయనని నిలబడనియ్యరు, ఆయనని పని చేసుకోనియ్యరు. బయట పార్టీలు కావు, విపక్షాలు కావు, సొంత పార్టీలోనే ప్రభుత్వంలోనే ఆయనకు చెక్ పెట్టనీకి ఆయనను ఇబ్బందులు పాలు చేయడానికి రెడీగా ఉన్నారు. సో దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాయి అన్ని పార్టీలు. ఎవరి కాళ్ళకే బీఆర్ఎస్కు ఒక రకంగా ఇబ్బంది, అరే తక్కువ సీట్లు వస్తే ఓట్లే రాకపోతే 0 వస్తే మాత్రం కేసీఆర్ ఉరిపెట్టుకుంటు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇక పోయి చక్కగా కోమటిరెడ్డి అన్నాడు కదా మొన్న, నేను కనుక కేసీఆర్ జాగాలో ఉంటే, నా బిడ్డ కనుక తీహార్ జైల్లో ఉంటే పోయి ఉరే పెట్టుకుంటుంటే నేను బతకపోతుంటే అని చెప్పిండు. ప్రజలు కూడా చాలామంది అట్లా అనుకుంటున్నారు. బిడ్డ పోయి జైల్లో ఉండి చిప్పకూడదు తింటుంటే కూడా సిగ్గులేదు ఈ మనిషికి, ఇంకా అసలు సోయన్న వస్తుందా, ఇంకా రోడ్ల మీదకి వచ్చి జనాల దగ్గరకు వచ్చి ఇంకా సభలలో పెద్ద వేదికలు ఎక్కి స్పీచ్లు ఇస్తూ ఉన్నాడు అని చెప్పి తిట్టుకుంటా ఉన్నారు. సోయలేని మనిషి అని తిడుతున్నారు బీఆర్ఎస్ని. ఆయన పరిస్థితి ఏంది? 1-2 సీట్లు కూడా గెలిపించుకోకపోతే నన్ను ఆయనతో ఈ ప్రజలు మర్చిపోతారు, ఆగంలో పడిపోతా, నన్ను దేకరు అని చెప్పి ఆయన చూస్తూ ఉన్నాడు. బీజేపీకి ఏంటి? నరేంద్ర మోదీ గారి 2 సార్లు ఆదరించారు. బట్ ఎక్కడైనా సరే కొంత ప్రతికూలత ఉండొచ్చు. కేసీఆర్ బిడ్డని అరెస్ట్ చేయడంలో కొంత లేట్ చేయడము, అదే అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంటే డెఫినెట్గా కొన్ని సీట్లు ఎక్కువ వచ్చేటి. కానీ మొన్న అరెస్ట్ చేయడం అనేది పెద్దగా కలిసి వచ్చే అంశమా, లేకపోతే ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే దాని రిజల్టే దీని మీద ఉంటుంది, దాని ఇంపాక్టే దీనిపైన ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికలల్లో బీజేపీకి ఎక్కువ రావాల్సిన అవసరం ఉంటుంది. కొంత యాంటీ ఇన్కంబెన్సీ కూడా, మరి కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి హామీలు కూడా ఏం నెరవేరలేవు కదా, ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి కదా. చేస్తా అన్నవి కొన్ని, చేసినవి కొన్ని, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయని చెప్పి అంటా ఉన్నారు కదా. సో అలాంటప్పుడు ఆ వ్యతిరేకత కూడా పడకూడదు. ఇక్కడ కేసీఆర్ మీద పడ్డటువంటి వ్యతిరేకతనే మోదీ గారి మీద పడుతుందేమో అని బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, అదే భావనలో ఉన్నారు. సో అందుకోసమే వాళ్ళకు కూడా ఇది జీవన్మరణ సమస్య. రాష్ట్రం నుంచి ఎక్కువ సీట్లు ఇవ్వాలి, మంత్రి పదవి కూడా రావాలి, కేంద్రంలో కూడా 370కి పైగా సీట్లు వస్తేనే వాళ్ళు అనుకున్నవన్నీ కూడా చేయవచ్చు. ఇప్పటికే
ఉన్నటువంటి మెజారిటీతోనే 500 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు అటువంటిది పరిష్కారం చేయగలిగింది బీజేపీ. కాబట్టి ఇది నమ్ముతారా లేదా ప్రజలనే దాని మీద వాళ్ళు కూడా ఇప్పుడు ఇది రెఫరెండం లానే ఫీల్ అవుతున్నారు. ఇంత కష్టపడి ఆర్టికల్ 370 కావచ్చు, లేకపోతే 500 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి అయోధ్య రామమందిర నిర్మాణం కావచ్చు, ముందుకు తీసుకొచ్చి ఇలా చేపట్టినటువంటి పార్టీని ఆదరిస్తారా లేదా అనే దాన్ని కొంచెం రెఫరెండంగా చూస్తూ ఉన్నారు. మన దేశంలో పరిస్థితులు అట్లా ఉన్నాయి. మరి సెక్యులర్ పార్టీలు వాళ్ళు చెప్పే మాటలు, మత రాజకీయాలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం కదా, దాన్ని బట్టే కొంచెం డౌట్ వస్తూ ఉంటుంది. మరి ప్రజలు ఆదరిస్తారా లేదా, విశ్వసిస్తారా లేదా అనే భయంలో ఖచ్చితంగా ఉంటుంది, నో డౌట్. అది ఏ పార్టీకైనా సరే ఎన్నికలంటే సునాయాసంగా ఏముండదు, ఎవ్వరికి వాళ్ళకే ఇబ్బందులు ఉంటాయి. ఇందున మన రాష్ట్రంలో మాత్రం ఉన్నటువంటి 3 పార్టీలకు కూడా సమస్యలే, ఎవరికి వాళ్ళకు ఛాలెంజే ఉన్నది.